హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి వర్షం పడుతుంది. ఇలా వర్షం పడేటప్పుడు మనకి వేడిగా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అప్పుడు మనకి బాగా గుర్తుకొచ్చేది పకోడీ. ఇలా పకోడీ వేసుకొని ఇలా బాల్కనీలో కూర్చొని వర్షాన్ని చూస్తూ ఆ పకోడీని తింటూ ఆస్వాదిస్తే ఆ హ్యాపీనే వేరు. అందుకే నేను వేడిగా కారంగా కరకరలాడుతూ ఉండే చికెన్ పకోడా తయారు చేస్తున్నాను. ఏ విధంగా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక అరకేజీ చికెన్ తీసుకున్నాను. వాటిని ఇట్లా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. పకోడీకి ఎప్పుడైనా ఇలా చిన్న పీసెస్గా ఉంటేనే బాగుంటుంది. ఇందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముక్క సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత అందులోని వాటర్ని మొత్తాన్ని తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని కూడా వేసుకోండి. అలాగే పొడవుగా చీల్చి పెట్టుకున్న ఒక 5-6 పచ్చిమిర్చిని ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కాజును కూడా యాడ్ చేసుకోండి. కాజు వేసుకుంటే ఇందులో ఫ్రై అవుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మసాలా అనేది చికెన్కి బాగా పట్టేలాగా పట్టించుకోవాలి. ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో నిమ్మరసం ఆయిల్ వేసుకున్నాం కదా, అదే వీటికి సరిపోతుంది. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మసాలా అనేది ముక్కకు పట్టి పకోడీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఫ్రైకి ఆయిల్ని కొద్దిగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి ఫ్రై చేసుకున్న ఆయిల్ని మళ్ళీ మనం యూజ్ చేయం కాబట్టి కొద్దిగానే యాడ్ చేసుకొని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే పకోడీ అనేది పైన కాలుతుంది కానీ లోపల అనేది వేగదు. ఇది వేగే లోపల మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి. అదేంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలామంది టైంకి తినక చాలా గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు డైలీ నైట్ భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు పల్చటి మజ్జిగలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వామును కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత దాన్ని తాగితే డైజెషన్ అనేది బాగుంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ పకోడీ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. అలానే మిగిలిన పకోడీని కూడా వేసుకుందాం. ఇది కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. చికెన్ పకోడా రెడీ అయిపోయింది. వేడిగా కారంగా కరకరలాడుతూ ఉండే చికెన్ పకోడీ రెడీ. ఇది లోపల పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. ఆ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.